అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజా ప్రతినిధులను అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదంటూ ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని వ్యాఖ్యానించారు కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజా ప్రతినిధులను అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదంటూ ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, ఇక కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ఇప్పటికే నిన్న రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ఆ జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఐజీ సంబంధించిన అధికారులతో రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదిలిపెట్టము, ఏ పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టమని చెప్పిన 24 గంటలు గడవక ముందే ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డిని మఫ్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని పోలీస్ స్టేషన్ కి మర్కాసపట్నం తీసుకెళ్తారు. అయితే ఇప్పటికే వికారాబాద్ ఘటనపై, లక్చర్ల ఘటనపై దాడి కేసులో దాదాపు 60 మందికి పైగా అరెస్ట్ చేసి అందరినీ విచారించి దాదాపు 50 మందికి పైగా విడుదల చేయడం జరిగింది. 15 మంది మాత్రం పరిగి సబ్ జైల్లో పంపించారు. ఈ ఘటనపై ఇంకా కొంతమందిని వెతుకులాటలో ఉన్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్నం నరేంద్ర అనుచరుడు సురేష్ కోసం పోలీసులు గాలింపు చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించడం జరిగింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు చేసిన తిరుగుబాటును ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకు ప్రజలు ఆ తిరుగుబాటుకు చేశారు? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీల ప్రజలు కలిసి అక్కడ అడ్డుకున్నారు. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. దాడిని మేము ఖండిస్తున్నాము. దాడి ఎవరు కూడా చేసినా కరెక్ట్ కాదు. అదేవిధంగా నరేందర్ రెడ్డి అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. ఈ ఘటన వెనుక ఎవరున్నా సరే ప్రభుత్వం యొక్క వైఫల్యమే కారణం అని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా చేస్తూ ఈ రోజు ఈ ఘటనకు, నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ 12 గంటలకు కూడా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో మాట్లాడారు. వికారాబాద్ లక్చర్ల ఘటనలో ఎంతటి వారినైనా సరే ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ అదుపులోకి తీసుకుంటాం, అందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిర్మోహమాటంగా ప్రభుత్వం వివరిస్తుంది. ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా ఎవరైనా వదిలిపెట్టద్దని చెప్పడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్లో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడించడం జరిగింది. ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళ సోదరుడు
బీఆర్ఎస్ పార్టీలో శాసనమండలి సభ్యుడిగా ఉండి ప్రస్తుతం శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శాసనమండలిలో చీఫ్ విప్ పదవి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటం కొంత ఈ కుటుంబంలో కూడా రాజకీయ చిచ్చు పెట్టిందని చెప్పి అనుకోవాలి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై కేటీఆర్ సీరియస్ గా స్పందించడం జరిగింది. ఈ మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చారు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.